తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇవాళ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు గడ్డం ప్రసాద్ కుమార్. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో ఉదయం 10:30కు సభ ప్రారంభమవుతుంది. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనున్నారు అక్బరుద్దీన్. ప్రొటెం స్పీకర్ నుంచి బాధ్యతలు స్వీకరించి స్పీకర్ హోదాలో సభను నడపనున్నారు గడ్డం ప్రసాద్. స్పీకర్ను అభినందిస్తూ సభలో సీఎంతో పాటు మంత్రులు, ఇతర పార్టీల సభ్యులు మాట్లాడనున్నారు. తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడనుంది. తర్వాత స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ 3వ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయిస్తుంది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11:30కు అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. నిన్న ఉదయం అసెంబ్లీ స్పీకర్ కు వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజ్ నరసింహ, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఎంఐఎం నుంచి మాజిద్ హుస్సేన్ మద్దతు పలికారు. బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. పార్లమెంట్పై దాడితో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ భద్రతపై అలర్ట్ అయింది. నిన్న రాత్రి స్పీకర్ ఛాంబర్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతనే లోపలికి అనుమతించాలన్నారు. రేపు అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అసెంబ్లీ సెషన్ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఎజెండా అంతా కూడా స్పీకర్ ప్రకటన మాత్రమే. ఈ రోజు ఎజెండాలో ఉదయం 10:30కు కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో సభ స్టార్ట్ అవుతుంది. తర్వాత స్పీకర్ ప్రకటన గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్గా ప్రకటించబోతున్నారు. నిన్న నామినేషన్ వేసిండ్రు. ఏకైక నామినేషన్ ఏకగ్రీవంగా స్పీకర్కు అన్ని పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, ఎంఐఎం, సిపిఐ అందరూ సపోర్ట్ చేసిండ్రు. బీజేపీ మాత్రం దూరంగా ఉంది. అక్బరుద్దీన్ ఉన్నంత సేపు అసెంబ్లీలో కాలు పెట్టమని బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఈరోజు ఎజెండా అయితే స్పీకర్ ఎలక్షన్. అంతకన్నా ముందు ఎవరైనా ఎమ్మెల్యేలు, మొన్న ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు 18 మంది ఉన్నారు. అందులో ఎవరైనా వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. వాళ్ళంతా ఈరోజు స్పీకర్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అంతకన్నా ముందు ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. కేటీఆర్ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. ఇక తర్వాత స్పీకర్ ప్రకటన ఉంటుంది. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైనట్లుగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత కొంత సాంప్రదాయాలు సభలో ఉంటాయి, అవన్నీ కూడా పాటిస్తారు. సీఎం రేవంత్తో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు అందరూ దగ్గరుండి స్పీకర్ చైర్లో గడ్డం ప్రసాద్ కుమార్ను కూర్చోబెట్టి స్పీకర్ పదవికి ఉన్న గౌరవం, ఔన్నత్యం, బాధ్యతలు అవన్నీ వివిధ పార్టీల నుంచి సభ్యులు, తర్వాత ఆ పార్టీల శాసనసభ పక్ష నేతలు అందరూ కూడా మాట్లాడతారు. దాంతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడతాయి. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఇప్పటివరకున్న షెడ్యూల్ అయితే రేపు, ఎల్లుండి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. రేపు శాసనసభ, శాసన మండలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ జాయింట్ సెషన్ ఉంటుంది. గవర్నర్ హాజరవుతారు. గవర్నర్ కొత్త ప్రభుత్వము గురించి ప్రసంగం ఉంటుంది. తర్వాత ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు తెలుపుతూ దాని మీద చర్చ జరుపుతారు. అయితే శనివారం వరకే సభ ఉంటుందా, ఇంకా కొనసాగించాలనే విషయం ఈరోజు సాయంత్రం
ఈ అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత జరిగే బీఎస్సీ సమావేశంలో డిసైడ్ చేస్తారు. అన్ని పార్టీల శాసనసభ పక్ష నేతలు, బీఆర్ఎస్ అయితే కేసీఆర్ శాసనసభ పక్ష నేత హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన తరఫున ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళు బీఎస్సీ సమావేశానికి అటెండ్ అవుతారు. సీఎం రేవంత్ అటెండ్ అవుతారు. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా సమావేశానికి అటెండ్ అవుతారు. అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ పక్ష నేతలు అటెండ్ అవుతారు. అసెంబ్లీ శనివారంతో ముగించాలా లేకపోతే ఇంకా కొనసాగిస్తే ఎజెండా ఏంది, ఎట్లాంటి ఎజెండాను అసెంబ్లీలో చర్చించాలన్న అంశం మీద బీఎస్సీలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే ఒక ఎజెండాను ఆల్రెడీ ఖరారు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అసెంబ్లీ వేదికగా విడుదల చేయాలి. అసెంబ్లీ వేదికగా జనాలకు తెలిసే విధంగా శ్వేతపత్రాన్ని బయట పెట్టాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ఖజానా, తర్వాత వచ్చే ఇన్కమ్, ఉన్న ఖర్చులు, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని జనాలకు తెలిసే విధంగా అసెంబ్లీ వేదికగా బయటపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇవ్వాలని ఒక ఆలోచన కూడా ఇప్పటికే అధికార పార్టీ చేసింది. అప్పుడు ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించినప్పుడు అసెంబ్లీలోనే అప్పుడు ఉన్న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమైంది, అసలు ఎందుకు మేడిగడ్డకు పాలమూరు రంగారెడ్డి ప్రాణహిత చేవెళ్ళ పాయింట్ కాకుండా మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ప్లస్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏం లబ్ధి చేకూరుతుంది, ప్రతిపక్షాలకు ఉన్న అనుమానాలు ఏంది, అవన్నీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్ వివరించిండ్రు. సేమ్ ఇప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు సీఎం రేవంత్ స్వయంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అసెంబ్లీలో ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎజెండా కూడా బీఎస్సీలోనే డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఎజెండాను కనుక ఈ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీ శనివారం కాదు, ఇంకా సోమవారం, మంగళవారం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఎజెండాను కనుక అమలు చేయాలనుకుంటే. దాంతోపాటు ఇక్కడ నిన్న పార్లమెంట్లో జరిగిన పొగబాంబు ఆ దాడి ఘటన నేపథ్యంలో ఇక్కడ కూడా భారీ భద్రత ఏర్పాటు చేసిండ్రు. అసెంబ్లీ బయట ఎంట్రన్స్లోనే 3 అంచెల భద్రత ఉంది. పాస్లు ఉన్న వాళ్ళు, సభ్యులు తప్ప లోపలికి ఎవరికి అలో లేదు. మీడియా కూడా పాస్ ఉన్న వాళ్ళు, తర్వాత అసెంబ్లీ సిబ్బంది కూడా అన్ని ఐడి కార్డ్స్ చెక్ చేసి వాళ్ళు కూడా స్పెషల్ పాసులు ఇచ్చిండ్రు. వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది. మొన్న అయితే కిక్కిర్చిపోయింది గ్యాలరీస్ మొత్తం కూడా, విజిటర్స్ గ్యాలరీ, ఆఫీసర్స్ గ్యాలరీ మొత్తం కిక్కిర్చిపోయిన సిచ్యువేషన్ మనం చూసినాం. ఈ రోజు అయితే అన్ని పాసులు రద్దయిపోయినాయి. విజిటర్స్ పాసులు ఎవరికి అలో లేదు, బయట వాళ్ళని ఎవరు కూడా రానివ్వట్లేదు. కేవలం స్పీకర్గా బాధ్యత తీసుకుంటున్న గడ్డం ప్రసాద్ నియోజకవర్గానికి చెందిన వికారాబాద్కు సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు, కొంతమంది కార్యకర్తలు, తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ కుటుంబ సభ్యులకు మాత్రమే అలో ఉంది. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఈరోజు పాసులు ఇవ్వలేదు. కేవలం లిమిటెడ్గా కొద్ది మంది మాత్రమే అసెంబ్లీ గ్యాలరీలో కూర్చొని అసెంబ్లీని వీక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. 10:30కు సెషన్ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం, ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ కూడా ఇక్కడనే నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ ఉండబోతుంది. క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఏ అంశాల మీద చర్చ జరుగుతుందో మొత్తం ఇప్పుడు తెలియదు. బట్ క్యాబినెట్ సమావేశం కూడా పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఒక క్యాబినెట్ సమావేశం అయిపోయింది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. ఇది 2వ క్యాబినెట్ సమావేశం. ఈ క్యాబినెట్ సమావేశంలో నిన్న మొన్న లాస్ట్ 4 days నుంచి చాలా శాఖలకు సంబంధించిన రివ్యూస్ చేసిండ్రు. బయటికి తెలియని చాలా విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. అప్పుల విషయాలే కావచ్చు, తర్వాత డిపార్ట్మెంట్లో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా. దానిపైన బహుశా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. 10:30కు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అపర్ణ.